సికింద్రాబాద్ పేరు మార్పు పొలిటికల్ హీట్ రాజేసింది. ఓవైపు జిల్లాల విభజన, మరోవైపు గ్రేటర్ విస్తరణ సర్కార్కు కొత్త తలనొప్పులు తెచ్చింది. ఈ రెండు విషయాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ యుద్ధానికి సై అయింది. ఇక ఇప్పుడు సికింద్రాబాద్ కార్పొరేషన్ మల్కాజ్గిరిలో కలపడం తలసాని భారీ ఉద్యమాన్ని చేపట్టారు. హ్యావ్ ఏ లుక్. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణపై రాజకీయం హీటెక్కుతుంది. గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజ్గిరిలో కలపడంపై బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే ఔటర్ లోపల ఉన్న నగరం మొత్తాన్ని గ్రేటర్లో విలీనం చేసింది ప్రభుత్వం. మొత్తం 300 వార్డులు చేసింది. ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు సిద్ధమైంది. ఆ 3 హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్. ఇక్కడ మల్కాజ్గిరిలో సికింద్రాబాద్ ఉంటుంది. అదే సెంటిమెంట్ రాజకీయాలకు కేంద్రంగా మారింది. అయితే సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజ్గిరిలో కలపడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాంతాన్ని అలా ఎలా కలుపుతారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని సివిల్ ఏరియాలను కూడా కలిపి సికింద్రాబాద్ను ఒకే ఒక ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించాలనే డిమాండ్ పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల పరిపాలన సులభతరం అవుతుందని, స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని వాదనలు వస్తున్నాయి. ఎంతో చరిత్ర ఉన్న లష్కర్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా లేదా ఒకే కార్పొరేషన్గా ఉంచాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు స్థానిక రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు, నివాసితులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మల్కాజ్గిరిలో కలిపితే సికింద్రాబాద్ తన స్వయం ప్రతిపత్తిని, చారిత్రాత్మక గుర్తింపును కోల్పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరిలో విలీనం వద్దు, సికింద్రాబాద్కు ప్రత్యేక కార్పొరేషన్ ముద్దు అనే నినాదంతో ఉద్యమిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి గతంలో గెలిచి ఇప్పుడు సనత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న తలసాని ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇక సికింద్రాబాద్కు 200 ఏళ్లుగా పైగా ఘన చరిత్ర ఉంది. 1956 వరకు ఇది ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్గా ఉండేది. ఆ తరువాతే హైదరాబాద్తో విలీనమైంది. ఇలాంటి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా సహించేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ప్రాంతాన్ని విడదీసి ఇతర కార్పొరేషన్లలో కలపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వం మీద, మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. మీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం తప్ప మేము భయపడడానికి సిద్ధంగా లేము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం. సరే, ఈరోజు మీరు రాక్షస ఆనందం పొందొచ్చు మా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసిందని. మేము న్యాయబద్ధంగా కోర్టు నుంచి, న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ వీక్లో తిరిగి ఆ కార్యక్రమాన్ని, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల చైతన్యం, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో, వాళ్ళ మనోవేదన ఏందో అవన్నీ మీకు ఫస్ట్ వీక్లో చూడబోతున్నాం. బట్ ఒక్క శాంతి ర్యాలీతోనే కార్యక్రమాన్ని మేము ఆపం. విభిన్న రీతిల్లో విభిన్న కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వం మీద దెబ్బ కొడితే మాత్రం మేము వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీని మరింత విస్తరించింది. ఇందులో భాగంగానే కొత్త మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్లోని కొన్ని ప్రాంతాలను ప్రతిపాదిత మల్కాజ్గిరి కార్పొరేషన్లో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ కూడా చర్చల్లో ఉంది. ఈ మార్పుల వల్ల సికింద్రాబాద్ తన చారిత్రాత్మక ప్రాధాన్యతను, భౌగోళిక గుర్తింపును కోల్పోతుందని తలసాని ఉద్యమం ప్రారంభించారు. అంతేకాదు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను కలిపి ఒకే జిల్లాగా లేదా ఒకే ప్రత్యేకమైన కార్పొరేషన్గా ఉంచాలని తలసాని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే స్థానిక వ్యాపార, కుల సంఘాలతో సమావేశమైన ఆయన లష్కర్ అస్తిత్వంపై దెబ్బ కొడితే ఊరుకోబోమని హెచ్చరించారు. మొత్తం మీద గ్రేటర్ విస్తరణ వ్యవహారంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ను ముక్కలు చేస్తారా, లేక ప్రత్యేకంగా కార్పొరేషన్తో పాటు జిల్లాను కూడా ఏర్పాటు చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మరోవైపు సికింద్రాబాద్ విషయంలో మాజీ మంత్రి తలసాని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో రానున్న రోజుల్లో సికింద్రాబాద్ కార్పొరేషన్ ఎంత దూరం వెళుతుందో అన్న చర్చ జరుగుతుంది.